శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఫిబ్రవరి 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు శుక్రుడు. అలాగే చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సహోద్యోగులతో, బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయాన్ని మీరు తీసుకునేటప్పుడు 10 మంది దాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. మీరు చెప్పిన మాట ఎవరికి రుచించదు. మీరు అందరూ బాగుండాలి అని ఒక పదాన్ని చెప్తారు, అది అందరికీ నచ్చదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకోలేని పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ కొంత మధ్యవర్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీకు మీరుగా చూసుకోవడం అనేది చెప్పదగినది. చిన్న విషయమే కదా అని వదిలేస్తే అది రేపొద్దున మీకు పెద్దదిగా ఇబ్బంది కలిగించే విషయం గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొంత అనుకూలమైన సమయం చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకున్న ఓర్పు, సహనం వల్ల మంచి ఫలితాలే సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా అత్యవసరమైతే ప్రయాణాలు చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో, సంతానంతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే సమన్వయంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అన్ని విధాలుగా చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే నలుగురిలోనూ నవ్వులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా ఏదో సాధించాలన్నా మీ తాపత్రయం అడ్డుకట్ట పడుతుంది. అది బంధువర్గంలో కావచ్చు, ఉద్యోగంలో భాగస్వాములతో కావచ్చు. ఏదైనా సరే ఇటువంటి వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉండి మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభసాటి పడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉండి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం సాధించడానికి అహర్నిశలు కష్టపడితే సరిపోతుంది. విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వాన్ని కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కొంత అవమానాలు భరించాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఏదైనా సరే కాలమే సమాధానం చెప్తుంది. మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. మంచి ఉద్యోగం వస్తే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసిమాలను సమర్పించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు, మంగళవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏదైనా అవని పనులు, పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవి నెరవేరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. లోన్లు మంజూరు అవుతాయి. నూతన గృహం కొనాలన్న మీ కళ నెరవేరుతుంది.
వాహన యోగం ఉంది. విహారయాత్రలు, బంధువులతో కలిసి ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఈ వారం మీకు ఎంతగానో ఉంది. కొన్ని శుభకార్యాల్లో మీ వంతుగా సహాయం చేస్తారు. అయితే సహాయం వరకే చేయండి. బాధ్యతలేమి మీరు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగినది. తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. లాభసాటిగా ఉంటుంది. చేసే వ్యాపారంలో కృషి, పట్టుదల ఎంతగానో ఉంటుంది. మీరు చేస్తున్న కృషికి ఆ భగవంతుడి దయ వల్ల లాభాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. ఆహార నియమాల్ని పాటించాలి. బంధువులతో కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. వచ్చిన ధనం కంటే ఖర్చు అధికంగా సూచిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న మీ కళ నెరవేరుతుంది. కొత్త ప్రాజెక్టు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఆహార సంబంధించిన వ్యవహారాలు కానీ, వస్త్ర వ్యాపారం, మీకున్న నైపుణ్యానికి ఏదో ఒక దాంట్లో వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ప్రారంభించడం కానీ జరుగుతుంది. వ్యాపారపరంగా వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకు సమయంతో పాటు శ్రద్ధగా చదవడం కూడా చాలా ముఖ్యం. కాలాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళండి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా నత్తనడకగా నడుస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అనుకున్నది ఒకటి, అవుతుంది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు మటుకు తీసుకోవాలి. ధనాన్ని అతిగా ఖర్చు పెట్టడం, క్రెడిట్ కార్డులు, ముఖ్యంగా ఈ ఫోన్పే, జీపే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు, శనివారం నాడు నలుపు ఒత్తులతో కానీ, నవగ్రహ ఒత్తులతో కానీ దీపారాధన చేయండి. అలాగే సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఎన్నో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారపరంగా కూడా ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఉండవు. వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, సినిమా రంగం వారికి, బ్యూటీషియన్, పత్తి వ్యాపారస్తులకు, చిరుధాన్యాల వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఒక సమస్య ఈ వారం తీరే విధంగా సూచిస్తోంది. నూతన గృహం, వాహన యోగం ఉంది. ప్రయత్నం చేయండి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అయితే లోన్ల విషయంలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అయితే మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన అభివృద్ధి ఎలా ఉంటుంది, వారి భవిష్యత్ ఏంటి, ఉద్యోగం వస్తుందా రాదా, వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా స్టెబిలిటీ అవుతారు, సెటిల్మెంట్ ఏంటి, ఈ ఆలోచనతోటి ఇటు ఉద్యోగంలోనూ అటు వ్యాపారంలోనూ అంతగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోతారు. మనసు అనేది పరిపరి విధాలుగా ప్రయత్నిస్తుంటుంది. దశమంలో చంద్రుడు, శుక్రుడు, రాహు కెరియర్ని ఎటు తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఉన్న దాంట్లో ఉండడమా
లేదా కొత్తగా ప్రారంభించడమా, ఇప్పుడు ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగుండదా అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని రోజుల తర్వాత ముందుకు వెళ్దాం, ప్రస్తుతానికి ఎలా ఉందో అలాగే రన్ చేయాలనే సూచనతోటి ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ విద్యను అభ్యసించిన వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన విషయం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీకు మీరుగా కుమిలిపోకుండా ఇంట్లో వారితో కానీ స్నేహితులతో కానీ చర్చించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన విషయం. ఆడవారైతే ఇంద్రాణి రూపు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే లేని వారికి ఒక 10 మందికో 5 మందికో అన్నదానం చేయండి, లేదా గోసేవ చేయండి. దాని ద్వారా కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే సూచన ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే అవార్డ్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు చేసిన సేవకు గాను అవార్డు కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ వారం తిరిగిపోతాయి. ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అనుకున్నది సాధించగలుగుతారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా బంధువర్గంలో కానీ స్నేహితులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి సప్తమంలో రవి బుధులు, అష్టమ శని, భాగ్యంలో శుక్రరాహులు. దీని ద్వారా కొన్ని మంచి పనులు అవుతాయి. అలాగే భాగస్వామితో కావచ్చు, ఇంట్లో వాళ్ళతో కావచ్చు చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కొంత ఆలోచించి వ్యవహరించడం అనేది చెప్పదగినది. చిన్న చిన్న సమస్యలే కదా అనుకుంటాం, అవి తర్వాత పెద్దదయ్యి ఇబ్బందులు పాలు చేసే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ వారం వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అలాగే ఏదైనా వ్యవహారాలు ఉంటే సరి చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. అయితే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనే మీ కళ నెరవేరుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలనం అనేది ఏర్పడుతుంది. మంచి పొజిషనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. పిల్లల సంతానం పట్ల, వివాహం పట్ల ఎక్కువ దిగులు అనేది ఏర్పడుతుంది. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ వారం అనుకోకుండా ఒక మంచి సంబంధం రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తొలగిపోతాయి. సాఫ్ట్వేర్, టెక్నికల్, మెకానికల్, వెబ్ డిజైనింగ్, అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి ఫ్యాషన్ డిజైన్, చార్టెడ్ అకౌంట్స్, టెక్నికల్ ఈ రంగాల వారికి బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా సినిమా కళారంగాల వారికి ఈ వారం చాలా బాగుంది. అనుకున్న పనులు కొన్ని పూర్తవుతాయి. పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఉన్నత పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా
ముందుకు వెళ్ళడం, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం తెలుస్తుంది. ఏదైనా ఒక సాధించాలి, ముందుకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించడానికి ఎంతో కృషి చేస్తారు. ఎప్పుడో చేసిన కృషికి ఈ వారం కొంతమేర ఫలితాలు ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే మనసు చంచలంగా ప్రయత్నిస్తుంది. చదువుకుందామా లేదా ఉద్యోగానికి వెళ్ళిపోదామా, హైయర్ స్టడీస్కి వెళ్దామా, ఉద్యోగం మానేద్దామా లేదా ఫ్రెండ్స్తో వెళ్దామా, ఈ రకంగా మనసు పరిపరివిధాలుగా ప్రయత్నిస్తుంది. స్టెబిలిటీగా ఉంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే భవిష్యత్ బాగుంటుంది. చిన్న చిన్న వస్తుంటాయి పోతుంటాయి, వాటికి భయపడకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఆరావళి కుంకుమ ప్రతిరోజు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపార విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. మీకున్న తెలివితేటలకి ఇదొక మంచి అవకాశంగా చెప్పవచ్చు కూడా. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు. అయితే జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు, అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి మీ మనస్సాక్షికి విరుద్ధంగా వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఏది ఏమైనా సరే ధన వ్యయ విషయంలో, షూరిటీల విషయంలో ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో మంచి చోటు సంపాదించుకుంటారు. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నం చేయవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చార్టెడ్ అకౌంట్స్, ఫిలిం ఇండస్ట్రీ, పొలిటికల్గా, పత్తి వ్యాపారం, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అనుకోని పదవి సంప్రాప్తించే విధంగా ఈ వారం గోచరిస్తుంది. విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ఏదైనా వ్యవహారం చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు అనుకువగా ఉండి కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. అయితే అష్టమ శని వస్తుంది అని ఇబ్బందులు పాల్గొంటాయా అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 11 కానీ 51 సార్లు కానీ నవగ్రహాల్లో శని స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగం సంబంధించి, వ్యాపారం సంబంధించి, కుటుంబం సంబంధించి, బంధువర్గంలో కానీ, ఉద్యోగస్తులతో కానీ ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ, విదేశీ యానం కానీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నప్పుడు మంచి ఉద్యోగం ఉన్నదానికంటే పెద్ద ఉద్యోగం వస్తే మారండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంతా బాగానే ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే మీ మనోబలంతో ముందుకు సాగుతారు. ఇంట్లో మటుకి
గట్టిగా మాట్లాడతారు. బయటకు వచ్చేసరికి చిన్న ఫియర్ అనేది ఏర్పడుతుంది. ఏదైనా ఫియర్ ఉంటే పక్కన పెట్టి ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. వీసాకు సంబంధించి, H1Bకి సంబంధించి, గ్రీన్ కార్డుకి సంబంధించి, పిఆర్కి సంబంధించి ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే స్నేహితులతో ఎక్కువ సావాసం చేయడం అంత మంచిది కాదు. చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు కానీ, మైనర్ యాక్సిడెంట్స్ కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రాన్ని ఎక్కువగా పఠించాలి. నవగ్రహాల్లో గురు స్తోత్రాన్ని పఠించండి. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అది పూర్తి చేయాలనే బాధ్యతని తీసుకుని అది పూర్తి చేస్తారు. అయితే ఈ చేసే క్రమంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగ్నాధిపతి, రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు 6ంట ఉన్నారు. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే కృషి ఫలిస్తుంది. అయితే మునుపటి వారం, అంతకుముందు వారం కంటే ఈ వారం ఇంకొంచెం వ్యాపార పరంగా బాగుంటుందని చెప్పచ్చు. భాగస్వామి వ్యాపారం కంటే ఇండివిజువల్గా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాల్లో వచ్చిన ధనాన్ని మళ్ళీ పెట్టుబడికే సరిపోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా పెట్టుబడికే సరిపోతుంది. ఎంత కష్టపడుతున్నాం, పెట్టుబడి ఇంతేనా అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు, వ్యవహరించేటప్పుడు నలుగురు సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ఈ వారం వీరికి ధనం పరంగా అన్నీ బాగున్నా ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలని తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. మెరిట్ మార్కులు సాధిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం శుభసూచకం అని చెప్పచ్చు. కొంతమందికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. గ్రూప్ 2 పరీక్షల కోసం సిద్ధమవుతున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అశ్రద్ధ చేయకండి. దాని ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం తెలుస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాల్లో శుక్రుడి స్తోత్రం పఠించండి. కుదిరితే 11 లేదా 51 ప్రతిరోజు పఠించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశివారు శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ముందుగా ఏవైతే బంధువర్గంలో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ప్రతి విషయాన్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ అవి మంచి ఫలితాలుగానే సూచిస్తున్నాయి. వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. ఎప్పుడో పెట్టుబడికి ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశంగా గోచరిస్తోంది. అలాగే భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.
ఏది ఏమైనా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో కూడా మంచి పేరుని ప్రఖ్యాతిని సంపాదించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి అవార్డు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సినిమా కళారంగాల వారికి అన్నీ బాగున్నా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. ఏదైనా వ్యవహరించేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జనాదరణ పొందగలుగుతారు. ముఖ్యంగా ఉన్న పోస్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఒక్కోసారి డివోర్స్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో భాగస్వాములు ఇద్దరు సమన్వయం పాటిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహాల్లో అంగారక స్తోత్రం పఠించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. అలాగే డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ధన నష్టం సూచిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కొనేటప్పుడు చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అది ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, లేదా ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే వాటి విషయంలో డాక్యుమెంట్ విషయంలో అన్నీ సరి చూసుకున్న తర్వాతే అడ్వాన్స్ అనేది ఇవ్వడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అయితే బంధువర్గంలో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు 1,00,000 సంపాదిస్తే 10 లక్షలు వస్తున్నాయని, 1,00,000 ఉంటే 1,00,000 ఉందని అని అనుకునే విధంగా బంధువర్గంలో ఈర్ష్యా ద్వేషాలు పెరుగుతాయి. వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంత అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే అవి కొంచెం నిదానంగా సాగుతుంది. అది దేనికైనా మన మంచికే అనుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. కొన్ని సందర్భాల్లో లేటుగా ప్రారంభించడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఉన్న వ్యాపారాల్లో క్లయింట్స్ని పోకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. వెనుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. 100% కష్టపడితే 20% గుర్తింపు అనేది లభిస్తుంది. వాటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని పక్కన పెట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారపరంగా నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించడానికి ఎంతగానో కష్టపడాలి. అయితే ప్రభుత్వ సంబంధమైన పరీక్షలు కావచ్చు, మిగతా ఇతరత పరీక్షలు కావచ్చు, సాధన చాలా ఇంపార్టెంట్. సాధన లేకుండా ఏమీ చేయలేవు అని గుర్తు తెచ్చుకోండి. కాబట్టి ప్రతిరోజు వీలైనంత వరకు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న రెమెడీయే కదా, ఉపయోగపడుతుందా లేదా అని కాదు. ఏదైనా దైవాధీనం, ఆ పరమేశ్వర అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉండాలని. కాబట్టి మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువసార్లు పఠించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది.
మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని సున్నితంగా పక్కన పెట్టి మీ పనులు మీరు పూర్తి చేసుకోండి. అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే బంధువర్గంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులున్నా అవేమీ లెక్కలోకి తీసుకోకుండా ముందుకు సాగండి. మంచి ఫలితం లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రం పఠించడం, అలాగే ఒక తెల్లని వస్త్రాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. చేసే కృషి ఫలిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మంచి జనాదరణ పొందుతారు. అలాగే వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. స్టీల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి, అలాగే కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అండ్ అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వారికి, అకౌంట్స్ బిజినెస్లో చేసేవారికి, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ధనయోగం బాగుంది. అలాగే వాహన యోగం, గృహయోగం కూడా ఈ వారం వచ్చే సూచన కనిపిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. తగాదాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వెనకడుగు వేరు. ఏదైనా కష్టపడి సాధించాలి, నలుగురిలో మనకు పేరు రావాలి, పేరు రాకపోయినా పర్వాలేదు, అనుకుని సాధించాలనే బాధ్యత, పట్టుదల మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ముందుకు సాగండి. ఏ నిర్ణయం సరే ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు అది మంచా చెడా ఆలోచించి ఎవరితోనైనా సరే డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. లేకపోతే మాట పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. ప్రతి విషయానికి మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో స్ట్రెస్కి గురి కాకుండా ఏదైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పి, ఏదైనా సమస్యలు ఉంటే మీ తల్లిదండ్రులకు చెప్పి పరిష్కరించడం అనేది చెప్పదగిన సూచన. అంతేగాని మెంటల్గా స్ట్రెస్కి గురయ్యి ఎవరికి చెప్పకుండా మనోవేదనకి గురైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఏకముఖి రుద్రాక్ష ధరించడం అనేది చెప్పదగిన సూచన. స్టూడెంట్స్ అయితే మేధ దక్షిణామూర్తి రూపు ధరించండి. అమ్మాయిలైతే ఇంద్రాణి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇంటా బయట మంచి పేరు తెచ్చుకునే విధంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంతానం కోసం ధన వ్యయాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. అయితే సంతాన ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడం అనేది చెప్పదగినది. వారు కరెక్ట్గా ఉన్నారా లేదా, సరిగ్గా వ్యవహరిస్తున్నారా లేదా,
ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఏదైనా వ్యసనాలకు బానిస అయ్యారా అనే విషయ వ్యవహారాల మీద తనిఖీ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, స్టీల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఇతరత చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ వారం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు సాధించాలనుకుంది సాధించగలుగుతారు. నరదృష్టి అధికంగా ఉండి బంధుమిత్రులతో విరోధం రాకుండా చూసుకోవాలి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం గోచరిస్తోంది. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఏదైనా సరే కొన్ని వ్యవహారాలు మీకు మీరుగా చూసుకోవడం అనేది చెప్పదగినది. డబ్బులు వస్తాయి, మీ చేతిలో ఉండవు. ఏదైనా కొనాలన్నా చేయాలన్నా డిపెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించి ముందుకెళ్ళమనేది చెప్పదగినది. విద్యార్థులకు ఈ వారం బాగుంది. కష్టే ఫలినట్టుగా మంచి మార్కులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కొంత శ్రమ పడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతారు అనే విధానాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో ముఖ్యం. అలాగే హనుమాన్ లాకెట్ని మెడలో ధరించండి. 6 ముఖాల రుద్రాక్ష ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 9, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు గ్రీన్. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం క్లియర్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగం బాగుందా లేదా అన్ని విధాలుగా బాగుంటేనే మారండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎన్నో ఏళ్ళగా కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ గుర్తింపు లభిస్తుంది. ఏది ఏమైనా సరే వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల అవగాహన పెంచుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అంతా బాగానే ఉంది, వ్యాపారం బాగానే జరుగుతోంది, ఉద్యోగం కూడా బాగుంది కదా అనుకుంటారు. మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ చిన్నది వచ్చినా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఫ్రెండ్స్ తోటి అన్నీ బాగానే ఉన్నాయి అని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ముఖ్యమైన సమాచారాన్ని అందించడం కూడా మంచి పద్ధతి కాదు. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, పిక్నిక్లు కానీ వీటికి దూరంగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. అయితే ఎప్పటి నుంచో రాదు, లేదు, కుదరదు అన్న సంబంధం మళ్ళీ రావడం అదొక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పట్టింపులకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. అన్నీ మనకే తెలుసు, అన్నీ మనం ఉన్నాం, ఏదైనా నాదే మాట అనే విధంగా కాకుండా నలుగురితో పాటు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్వాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. ఏలినాటి శని జరుగుతుంది వీరికి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం.
సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.